నాకు అర్థం కాక అడుగుతానమ్మా. నీకు ఫోన్ ఎందుకమ్మా అంత అవసరం? నీకు ఫోన్‌లో ఏం పని? ఫోన్ ఎందుకు అవసరమా? అది అడగాల్సిన ప్రశ్న కాదమ్మా. చెప్తాను విను. రీల్స్ చూడాలి, యానిమీస్ చూడాలి, కొరియన్ వెబ్ సిరీస్ చూడాలి, మూవీస్ చూడాలి, సీరియల్స్ చూడాలి, ఫోన్ మాట్లాడుకోవాలి, ఫ్రెండ్స్‌తో చాట్ చేయాలి, వాట్సాప్‌లో ఉండాలి, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండాలి, యూట్యూబ్ రీల్స్ చేయాలి. చాలా ఉంటాయమ్మా. 1, 2 కాదు. అదే నా ప్రాణం. అమ్మో! అంత లిస్ట్ చెప్పుకో. ఫోన్ ఇంపార్టెంటే. ఫ్యామిలీ కూడా అంతకన్నా ఇంపార్టెంట్. దేవుడా! ఓ మంచి దేవుడా! ఫోన్ దొరికితే వారం రోజులు రీల్స్ చూడను. అంటే ఒక్కరోజు రీల్స్ చూడను. ప్లీజ్ నా ఫోన్ దొరకవా? చెయ్యవా ప్లీజ్? దొరికేలా చెయ్యి తండ్రి. ఫోన్ పోయిన టెన్షన్‌లో నత్త కూడా వచ్చేసిందా తండ్రి. మంచిది. ఒకసారి మళ్ళీ నా బ్యాగ్ మీద ఉందా. దేవుడా! ఉండాలి తండ్రి. ఫోన్ నా బ్యాగ్‌లోనే ఉందా? అయ్యో! ఎక్కడ దొరికింది ఎందుకే? నా బ్యాగ్‌లోనే ఉంది. సరిపోయింది. నీ మందమారుపు మొత్తం ఇల్లు తీసి పందిరేసింది. తిట్టకు! దొరికేసింది కదా! నీకే ఇల్లంతా శుభ్రం చేశాను కదా! పోన్లే ఇల్లు మొత్తం సర్దావు. హ్యాపీ. ఫోన్ దొరికింది కదమ్మా. ఒకసారి ఇలా రా. కూర్చో ఇక్కడ. నీతో కొంచెం మాట్లాడే పని ఉంది. ఏదో మాట్లాడతానన్నావు.